మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. వైసీపీ దళిత ఎమ్మెల్యేపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ఎమ్మెల్యే గొంతు పట్టుకున్నారు పోలీసులు. హైదరాబాద్లోని ఏబిఎన్ ఆఫీస్ ఎదుట వైసీపీ ఆందోళన చేసింది. అయితే నిరసన తెలపడానికి అక్కడికి వచ్చారు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అదుపు చేస్తున్న క్రమంలో చంద్రశేఖర్ గొంతు పట్టుకున్నారు పోలీసులు. దళిత ఎమ్మెల్యే గొంతు పట్టుకొని నెట్టేయడంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ విషయం మీద దుమారం చెలరేగుతోంది. మహిళలకు బేషరతుగా రాధాకృష్ణ మహిళలకు బేషరతుగా రాధాకృష్ణ మహిళలకు బేషరతుగా రాధాకృష్ణ ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, పూర్తిగా కూడా ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, మనం అంటే గత కొంత కాలంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ లీడర్లు అదేవిధంగా పార్టీ పైన కూడా ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ తన పత్రికలోను తర్వాత ఛానల్లోనూ విషయ ప్రచారాలు చేస్తున్నారు, అసత్యపు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కూడా ఈ నేపథ్యంలో ఆయన మాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కూడా ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో ఏబిఎన్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టారని చెప్పవచ్చు. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాటిపత్రి చంద్రశేఖర్ తో పాటుగా కొంతమంది వైసీపీ లీడర్లు అందరూ కూడా భారీ ఎత్తున అక్కడ నిరసన వ్యక్తం చేయడానికి, ఆఫీస్ ను ముట్టడించడానికి ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా భారీ ఎత్తున లీడర్లందరూ కూడా పార్టీ ఏదైతే ఆఫీస్ కు చేరుకుంటున్న ఏబిఎన్ ఆఫీస్ కు చేరుకునే క్రమంలో కూడా ఒక్కసారిగా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ వైసీపీ లీడర్లను లోపలికి వెళ్లకుండా అడ్డుకునే క్రమంలో కూడా ఒక ఎస్ఐ దళిత ఎమ్మెల్యే మెడ పట్టుకొని కూడా నెట్టేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా ఈ అంశం పైన కూడా వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఒక ఎమ్మెల్యేను మెడ పట్టుకొని నెట్టడం ఏంటి, నెట్టించడం ఏంటి అని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఎస్ఐ క్షమాపణ చెప్పాలా, లేకపోతే ఎస్ఐ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా, ఒక దళిత ఎమ్మెల్యే పైన ఏ విధంగా మెడ పట్టుకొని నెట్టేస్తారంటే కంట్రోల్ చేసే పద్ధతులు చాలా రకాలుగా ఉంటాయి, కానీ మెడ పట్టుకుని గొంతు నులిపేసి పూర్తి స్థాయిలో నెట్టేయడం ఏంటి అని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు చెప్పొచ్చు. ముఖ్యంగా ఏబిఎన్ రాధాకృష్ణ తన వీకెండ్ ఆర్కే అనే ఒక కార్యక్రమం చేత కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, వారికి సంబంధించినటువంటి లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన కూడా అనిశ్చితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో కూడా ఏబిఎన్ రాధాకృష్ణ దగ్గరికి వెళ్ళాలి, ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అన్న ఒక ధోరణిలో కూడా వీరందరూ కూడా డిమాండ్ చేస్తారని చెప్పవచ్చు. గత కొంతకాలంగా కూడా విషపు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. అంటే సత్యాలను రాస్తే అందరూ స్వాగతిస్తారు, కానీ అసత్య ప్రచారం అంటే వైసీపీని ప్రజల్లో వీక్ చేసే విధంగా, వైసీపీ లీడర్ల ఆత్మ గౌరవం దెబ్బతినే విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఏబిఎన్ కార్యాలయం ముందు ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే పైన ఎస్ఐ మెడ పట్టుకొని నెంటేడతో పెద్ద ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఎస్ఐ క్షమాపణ చెప్పాల్సి, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఏబిఎన్ రాధాకృష్ణ కూడా తను రాసినటువంటి రాతలు ఏవైతే ఉన్నాయో అవి అబద్ధాలని చెప్పి పూర్తి స్థాయిలో అతను క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఒక ఆందోళన, ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతోంది. అయితే దీని మీద కూడా వైసీపీ కూడా అంటే ఒక రకంగా చూస్తే కనుక ఇటు రాద్ధాంతం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం దుమారమే లేపుతోంది. మరి దీని మీద ఏ విధంగా ముందరకు వెళ్ళనున్నారు? అంటే గత కొంతకాలం నుంచి కూడా పార్టీ లీడర్లను టార్గెట్ గా చేసుకుని రాధాకృష్ణ తన వీకెండ్ ఆర్కే కార్యక్రమంలో కూడా ఆయన స్పెషల్ గా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ లో నాయకులను కావచ్చు, లేకపోతే పార్టీని కావచ్చు, దాని ప్రతిష్టను దెబ్బతినే విధంగా ఆయన వ్యవహరిస్తున్నాడు అనేది వైసీపీ లీడర్ల యొక్క ఆరోపణ. ముఖ్యంగా మనం తాటిపత్రి చంద్రశేఖర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మిగతా నేతలందరూ కూడా అక్కడ నిరసన వ్యక్తం చేసేటువంటి కార్యక్రమం చేపట్టారు. ఎందుకంటే అసత్యాలను ఇందుకు ప్రచారం చేస్తూ ఉన్నాం, దీని పట్ల కూడా మా మనోభావాలు దెబ్బతింటారు. అంటే ఇంట్లో ఉన్నటువంటి రాజకీయాల
రాజకీయాలకు సంబంధం లేకున్నటువంటి మహిళల పట్ల కూడా తను వ్యవహరిస్తున్నటువంటి తీరు, తను చెప్పేటువంటి మాటలు అబద్ధం కాబట్టి వెంటనే వీటిని ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న రాజకీయ విమర్శలు అంటే ఒక పార్టీకి ఇటు చంద్రబాబు నాయుడుకి అదే విధంగా ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నాడు. తన సొంత పత్రిక పెట్టుకొని ఇట్లా ఏదైతే ప్రతిపక్ష పార్టీలను గొంతు నొక్కడానికి లేకపోతే వారిని అప్రతిష్ట పాలు చేసేందుకే రాధాకృష్ణ కంకణం కట్టుకున్నాడు. ఇన్ని కోట్లు అంటే ఒక సాధారణ జర్నలిస్ట్ గా ఉన్నటువంటి ఏబిఎన్ రాధాకృష్ణకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా వస్తాయి? ఈ యాడ్స్ రూపంలో ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, మిగతా వాళ్ళందరూ ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఒక చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వ్యవహరించడానికి, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వినడానికి ఏబిఎన్ రాధాకృష్ణ పనిచేస్తా ఉన్నాడు. తనకు ఒక పర్సనల్ ఎజెండా ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని అదేవిధంగా అందులో ఉన్నటువంటి నాయకులను కించపరిచే విధంగాను, లేకపోతే వారిని దూషించే విధంగా, లేకపోతే వారికి సంబంధించిన ఇంట్లో ఉన్నటువంటి మహిళలను దూషించే విధంగా రాధాకృష్ణ వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. భారీ ఎత్తున కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే ఇక్కడ ఏబిఎన్ ప్రధాన కార్యాలయం ఇస్తే కూడా ఒక భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఏబిఎన్ రాధాకృష్ణ ఈ రోజు పోలీసులను పెట్టుకొని మమ్మల్ని ఆపొచ్చు కాక రేపు పొద్దున ఖచ్చితంగా ఎల్లకాలం పోలీసులు సపోర్ట్ ఉంటారు. ఎందుకంటే నువ్వు చేసే మంచి పని అంత మంచి తిరిగి వస్తుంది. నువ్వు అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నావు కాబట్టి వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ గా చేసుకొని ఈ రోజు నువ్వు రాతలు రాస్తున్నావు కాబట్టి రేపొద్దున తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజాక్షేత్రంలో మీకు సరైన సమాధానం చెప్తూ రేపొద్దున రోడ్డు పైన పరిగెత్తించి దీన్ని కొట్టేటువంటి రోజులు కూడా దగ్గర పడతాయని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఏబిఎన్ రాధాకృష్ణ ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కూడా ప్రస్తుతం ఏబిఎన్ కార్యాలయం వద్ద నెలకొన్నటువంటి పరిస్థితి. రైట్ మల్లికార్జున్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక మహిళల పట్ల కూడా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ఏబిఎన్ రాధాకృష్ణ మీద అయితే వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక దీంతో కూడా నిరసన తెలిపేందుకు కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా అక్కడ చేరుకొని నిరసనలు తెలుపుతున్నారు. అక్కడే దళిత ఎమ్మెల్యే కూడా ఉండటం జరిగింది. ఇక అక్కడ పోలీసులు అక్కడికి చేరుకోవటం, వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే ఎమ్మెల్యే గొంతు పట్టుకున్నారు పోలీసులు. ఇక హైదరాబాద్లోని ఏబిఎన్ ఆఫీసు ఎదుట ఈ వైసీపీ ఆందోళన చేపట్టిన సమయంలో ఈ రకంగా జరగడంతో కూడా ఈ అంశం అయితే దుమారం రేపుతుందని చెప్పాలి. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ని గొంతు పట్టుకోవటానికి కూడా వైసీపీ తప్పుపడుతోంది. అదుపు చేస్తున్న క్రమంలో ఈ విధంగా పోలీసులు అయితే గొంతు పట్టుకోవడం జరిగింది. కానీ ఈ విధంగా కూడా గొంతు పట్టుకొని నెట్టివేయటం ఏంటంటూ కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.